జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో భూమి వివాదం చర్చనీయాంశమైంది. దామరపాకం గ్రామానికి చెందిన బాధితులు తనకు చెందిన భూమిపై అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గౌరవ ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. నగరి మండల దామరపాకం గ్రామంలో సర్వే నెంబర్లు 69/12, 69/14కు సంబంధించిన భూమిపై వివాదం నెలకొంది. కుటుంబ వారసత్వంగా వచ్చిన భూమిలో వాటాల విషయంలో సమస్యలు తలెత్తినట్లు బాధితులు తెలిపాడు. కొంతమంది అక్రమంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. దీంతో ప్రజావేదిక ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి భూమిని మళ్లీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆయన గొడవ వచ్చింది. ఆ గొడవ తర్వాత అక్షర వాళ్ళు చూస్తుంటే కరెక్ట్గా అన్ని చూసి ఎందువల్ల ఏమైనా జరిగిందని చూస్తే ఆయన చూడే నంబర్లో నేల ఏడు లేదు, మీ నంబర్ నేల మొత్తం ఆయన ఆక్రమించుకుంటున్నారు అని సమస్య. ఎంఆర్ఆర్ చూసినాము 69/12 అనేది 30% మాత్రమే. మా తాతపతి ఏమైనా చెప్పారు, ఆయన మా తండ్రి 15.5 సెంట్లు, మా అత్తకి 15.5 సెంట్లు ఇస్తున్నారు. మా బాబాయ్ ఏంటంటే అది 50 సెంట్లు, మీ నాకు 15.5, నాకు 15.5, మీ అత్తకి 20 సెంట్లు అని ఆయన అంటారు. పూర్తి ఇస్తే 30 సెంట్లు మాత్రమే, 20 సెంట్లు ఎక్కువగా మాత్రమే ఎంఆర్ఆర్స్లో అరవై రాసిస్తున్నారు. అదేవిధంగా అరవై పనులు లేదా ఆయన చూస్తే 3 సెంట్లు మాత్రమే అప్పుడు ఆయన ఏం చేశాడంటే మా తమ్ముడు మా తాతయ్య కొత్త సెంట్లు దగ్గర మా గణపతి సెంటు మా బాబాయ్ మా ఇంటికి మార్గదర్శనం చేసిందో 69/14 అనేది 2 సెంట్లు మాత్రం. దాంట్లో సెంటిమెంట్ ప్రకారం మా తమ్ముడు 79 సెంట్లు రాసినాడు. ఆ 79 సెంట్లు నా దగ్గర 1 సెంటు కూడా లేదు. మా తమ్ముడు మా బాబాయ్ తిరిగా అది ఎందువల్ల చూస్తే 69/12 3 సెంట్లు మాత్రం. ఇదేం చేశాడంటే 50 సెంట్లు చేసి 54 చేసి ఆయన పొత్తులు ఎంఆర్ఆర్ రాసిపోయింది. ఇది మేము 2 సంవత్సరాల వైసీపీలో అచ్చిపోయినాం. సీఎం సార్ వచ్చి ఆయన వచ్చిన తర్వాత అందరికీ ధైర్యం కదా. ఇది రావద్దండి, నేను సిబ్బంది పంపించండి. ఒకవేళ నేను అడిగే ఉంటే ప్రెసిడెంట్ సంబంధం 4 దగ్గర నీకే వదిలేస్తా. లేదంటే మీరు జీవితంలో రాజీనామా చేయాలి. ఎవరు ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎంఆర్ఏ చేయాలి, వాళ్ళ మాట నిరూపణ చేయాలి. సవాల్ నేను ప్రమాణంగా 4 దగ్గర వదిలేస్తా. మీరు చెప్తాను కదా, నువ్వే ఉంటావు నీ నెలలు ఉంటావు, వాళ్ళ నెల సరిపోయింది అంటున్నారు కదా. ఆ విధంగా ముందే వచ్చి చూపించండి. ఉంటే మీకు జ్ఞాపకాలే చూడలేదు. లేదంటే నా పేరు నారాయణ శెట్టి సార్, మా తమ్ముడు పేరు గోవింద్ శెట్టి సార్. సార్ దీంట్లో ప్రసాద్ మీడియా సార్ సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చేసింది నాకు. 1 గంటలో పరిష్కారం చేయమన్నారు. 1 గంట నేను పరిష్కారం చేయలేను కాబట్టి నాకు 2 రోజులు టైం పడుతుంది. దానివల్ల నాకు 1 లెటర్ రాసేయండి. ఏ సార్ అంటే అడిగితే నీ దగ్గర ఒక ఆధారం లేదని చెప్పి రాసి 10 రోజులు ఎత్తి తెచ్చిస్తానని చెప్పి నన్ను చెప్పి నా దగ్గర రాసుకొని నన్ను ఏమార్చినారు ప్రసాద్. ప్రసాద్ ఆ ఎంఆర్ ఇద్దరే అవుతారు. దీన్ని మీ దగ్గర కాగితాలు తీసుకుంటామనేసి కూర్చొని 4 గంటలు చెక్ చేసినారు సార్. బండిలు కానీ అడగలు కానీ ఎంఆర్ఆర్ మొత్తం చెక్ చేసినారు. ఇన్ని చెక్ చేసినా 12 కానీ పట్టులు కానీ కాగితాలు ఏమీ లేదు. కానీ ఆధారంలో లేదు కదా కూడా ముందే ఎలా సపోర్ట్ చేస్తాం అనేది